పనసపండుతో బిర్యానీ, పనసకాయతో మనం మిక్సీ పెట్టుకుందాం, మెత్తగా మిక్సీ చేసుకుందాం. ముందుగా ఆయిల్ వేసి ఇలా ఆయిల్ పెట్టి దాంట్లో 2 బిర్యానీ ఆకులు, గరం మసాలా సామాన్లు వేసుకోవాలి. సాజీరా, బడా ఇలాచి, దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అవుతుండగా ముందుగా మనం మిక్సీ పెట్టుకున్న మసాలా వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అవుతున్న దాంట్లో సన్నంగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. పచ్చివాసన పోయించినంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అవుతున్న దాంట్లో చూస్తున్నారా, బాగా ఫ్రై అవుతుంది. ఇలా ఫ్రై అవుతున్న దాంట్లో ముందుగా మనం కట్ చేసుకొని వాష్ చేసి పెట్టుకుని దీన్ని బాగా ఫ్రై అవ్వాలి. బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు బాగా ఫ్రై అవ్వాలి. ఈ పనస ముక్కలు బాగా ఫ్రై అవ్వాలి. చూసారా, ఈ విధంగా ఫ్రై అవుతున్న దాంట్లో మనం 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని బాగా ఎన్ని బియ్యం కావాలో మనకి ఎంత అవసరం అన్ని బియ్యం వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బాస్మతి రైస్ అయినా వేసుకోవచ్చు, మన ఇంట్లో ఉన్న రెగ్యులర్ రైస్ అయినా వేసుకోవచ్చు. నేను రెగ్యులర్ రైస్నే యూస్ చేస్తున్నాను. వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. చూసారండి, బాగా ఫ్రై అయిపోయింది. అప్పుడు మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న ఈ బియ్యంని వేసుకుందాం. అన్నీ వేసుకొని దీన్ని కూడా బాగా ఫ్రై చేద్దాం. ఇలా వేయించుకున్న తర్వాత మనం ఎన్ని గ్లాసులు బియ్యం వేస్తే దానికి డబల్ మాట. 1 గ్లాసు బియ్యం అయితే 2 గ్లాసులు వాటర్. వేగిన తర్వాత మనకి వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకొని 1 విజిల్కి ఆఫ్ చేసుకోండి. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకున్న 1 విజిల్కి అయిపోతుంది. ఇప్పుడుగా నీట్గా ఇప్పుడే విజిల్ ఒక 2-3 స్పూన్స్ మీద నుంచి నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. చూసారా ఫ్రెండ్స్, పనసకాయ బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఉంటాను మరి.